అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్కసారి చూద్దాము. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. ఆమీన్. ఈ వాక్యం మనకేం తెలియజేస్తుందంటే, మనం కొన్ని సందర్భాల్లో మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ, లేదా మనం మన బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, లేదా మనల్ని ఎవరైనా కలిసినప్పుడైనా మన మాటలు అనేవి చాలా విస్తారంగా మాట్లాడుతూ ఉంటాము. విస్తారం అంటే అధికంగా మాట్లాడుతూ ఉంటాము. ఆ మాటల్లో దోషం ఉండక మానదని మనకి బైబిల్ చెప్తుంది. మనకి ఎక్కువగా ఏ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మాటల్లో నుంచి గొడవలయ్యే మాటలు కూడా వస్తూ ఉంటాయి. మనము ఎవరితో ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు కూడా మనం ముందుగా దేవుడి దగ్గర ప్రేయర్ చేసుకోవాలి. ప్రేయర్ చేసుకుని, దేవా ఇదిగో వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, నేను ఏం మాట్లాడాలి, వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, నేను ఎలా ఉండాలి అని చెప్పేసి దేవుడి మీద మనకి ఆధారపడినప్పుడు మనకి గొడవలు కానీ ఏమి రావు. ఇంకా మనకి శాంతి సమాధానం అనేది వస్తూ ఉంటుంది. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.